రాజకీయ పార్టీలు అధికారం గురించే పనిచేస్తాయి. ఇండివిజువల్గా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా అధికారం తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో, రాష్ట్రంలో మనం చూసాం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు శ్రేయస్సు గురించి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు లేవు. 5 కోట్ల మంది ప్రజలు, అన్ని వర్గాలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అందులో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వర్గాలు హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు. ఈ వర్గాలపైన ప్రత్యేకంగా కక్షగట్టి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉక్కుపాదంతో దమనకాండ చేసినటువంటి విషయం కూడా మీరు, మేము, ప్రజలు సజీవ సాక్షులం. అందుకే ఈ వైసీపీ బారి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే. ఈ బాధితులకి అండగా ఉండాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రానికి ఒక భరోసా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. ఈ పొత్తు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొన్న 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 పార్టీలు కలిసి దాదాపుగా 99 స్థానాలకి అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ఒక చరిత్ర సృష్టించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశామో వైసీపీ పార్టీకి ఫ్యాంట్లన్నీ కూడా తడిచిపోయాయి. ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ 2 పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే 2 పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అది అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర సృష్టించాం. జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో 2 రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం. ప్రతిదీ ఒక చరిత్ర, ప్రతిదీ ఒక రికార్డే. మొన్న జరిగినటువంటి జైహో బీసీలో 2 పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తుపెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. తరువాత 2 పార్టీ అధినేతలు నిన్న కూర్చొని 2 పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ బహిరంగ సభ ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ
రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం, స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం, రండి, కదలి రండి, చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చామో అది సుమారుగా 2000 గ్రామాల్లో ఒక నెల రోజుల్లోనే 2000 గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన కలిసి ఆ డిక్లరేషన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరిగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజే లెటర్ పెడతాం 2 పార్టీలు. రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండీగా ఉన్నారో, ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దారుణాతి దారుణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు చూడలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సభ పెట్టుకుంటే మీ నిబంధనల ప్రకారం మేము డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం మీరు ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు, డబ్బులు కట్టకపోయినా విపరీతంగా బస్సులు ఇచ్చి మీరు సహకరిస్తున్నారు. ఇది కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా